మీనరాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా మీరు శని హోమం జరిపించుకొని తీరవలసిందే. ఇది అవకాశం మళ్ళీ మళ్ళీ రాదండి. ఎందుకు రాదంటే ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, శనీశ్వరుడు అనుగ్రహం అనేది శని కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవడానికి అవకాశం. నేను గత 2.5 సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నాను. శని హోమం, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, అష్టమ శని నడుస్తున్నటువంటి వారి ప్రతి ఒక్కరూ శని హోమం చేయించుకోండి. ఇప్పుడు మీనరాశి వారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది. నడి నెత్తి మీదకి వస్తున్నాడు శనీశ్వరుడు. కాబట్టి ఒక్కసారి శని హోమం చేయించాలి. కుంభరాశి మారకముందే, కుంభరాశిలో నుండి శని మారకముందే మనం శని హోమం జరిపించుకోవాలి. అది ఈ మార్చ్ 28వ తారీఖున చివరి ఆఖరు శని హోమం అండి. ఇది తప్పితే మళ్ళీ ఇంకా చేయడానికి లేదు. నేను మళ్ళీ చెప్పను కూడా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నోట్ చేసి పెట్టుకోండి. 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను చెప్తాను, శని హోమం చేయించుకోండి ప్రతి ఒక్కరని. అవకాశం వచ్చిందండి, మీరు దీన్ని టేక్ ఇట్ ఈస్‌గా కొట్టిపడేయకండి. దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ విషయాన్ని.